వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. గురక అండి, గురక సమస్య గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. గురక ఎలా తగ్గించుకోవాలి మేడం, గురక రాకుండా అసలు చాలా మంది మేము చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటున్నాం గురక వల్ల. ఎటన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎటన్నా బంధువులతో వెళ్ళి మనం ఎటన్నా టైం స్పెండ్ చేయడానికి వెళ్ళినప్పుడు నైట్ పడుకోవడం అంటేనే భయం వేస్తూ ఉంది. చాలామంది యంగ్స్టర్స్ అండి, ఈ రీసెంట్గా అయితే 20 to 25 ఇయర్స్ వాళ్ళలోనే చాలామంది మాకు గురక ఎక్కువ ఉంది మేడం, దీనికి ఏమన్నా రెమెడీ చెప్పండి, అసలు ఎందుకు వస్తుంది మాకు గురక, మేము చాలా మందిలో గురక ఎందుకు వస్తుందండి. మామూలుగా అయితే చాలా వరకు 70% వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల గురక వస్తుంది. కొంతమంది ఆల్కహాల్ ఎక్కువగా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు, స్మోక్ ఎక్కువ చేసే వాళ్ళలో, కొన్ని కేసెస్లో సైనస్ ప్రాబ్లం కానీ, ఆస్తమా కానీ, అడినాయిడ్స్ కేసెస్లో కానీ మనకి నోస్ బ్లాక్ ఎక్కువ ఉంటుంది చూడండి, క్రాస్ నోస్ అంటారు చాలామంది, అలా బోన్ కొద్ది క్రాస్ అయి ఉంటుంది. ఇలాంటి కేసెస్లో మనం చాలా వరకు గురక చూస్తాం. కానీ ఈ మధ్య కాలంలో అసలు నోస్ కరెక్ట్గా ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఏం లేదు, కానీ మాకు గురక వస్తుంది అంటుంటారు. సో వాళ్ళకి బెస్ట్ వే, ఎందుకంటే చాలామంది పడుకునే పొజిషన్ కరెక్ట్ లేదండి. నేను చాలా మందిలో గురకుండే వాళ్ళు స్పెషల్లీ పొజిషన్ ఆఫ్ ద సైడ్ పడుకోండి అంటాను. ఏదైనా మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా రైట్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ సైడ్ పడుకోవాలి. సో ఫస్ట్ అలా సైడ్ పడుకొని తర్వాత, ఎందుకంటే చాలా ఇలా సమాంతరంగా ఇలా పడుకుంటారు, స్ట్రైట్గా పడుకుంటారు. అది కూడా చాలా మందికి హెవీనెస్ అనిపించడం వల్ల కూడా గురక వస్తుంటుంది. అది కూడా చాలా ఇక్కడ పడుకుంటే 4 రూమ్స్ సౌండ్ పడుతూ ఉంటుంది, అలా అంత భయంకరమైన గురక వస్తుంటుంది. అలాంటి వాళ్ళలో స్పెషల్లీ చెప్తున్నాను, ఏదైనా సైడ్ పడుకోవడం స్టార్ట్ చేయండి, చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు గురకని. అండ్ పడుకుంటున్నప్పుడు కూడా మెడను కొద్దిగా లైట్గా ఎలివేట్ చేసి పెట్టుకోండి, దానివల్ల కూడా మన గురక కంట్రోల్ అవుతుంది. అండ్ ఇప్పుడు చెప్పే రెమెడీ అండి, పురాతన కాలందే, బట్ అల్టిమేట్గా రిజల్ట్ వస్తుంది. మనము కొద్దిగా ఒక మంచిగా స్టీమర్లో లవంగాలు 4-5 లవంగాలు వేసి, చిన్న అల్లం ముక్కేసి, కొద్ది పసుపు వేయండి, వేసి దాన్ని మంచి స్టీమ్ పట్టండి. ఈ స్టీమ్ పట్టే ముందు కొద్దిగా నువ్వుల నూనె తీసుకొని నోస్ దగ్గర మంచిగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకొని ఫేస్ అంతా మసాజ్ చేసుకొని, ఇంకా నోస్ దగ్గర మంచిగా మసాజ్ చేసుకొని, లవంగాలు, పసుపు, అల్లంతో పట్టిన స్టీమ్ వల్ల ఎంత ఉపశమనం ఉంటుందంటే ఫేస్ గ్లో వస్తుంది. అండ్ 100% మీరు ఒకరోజు చేసి ఆపేయకుండా ఖచ్చితంగా 10-15 రోజులు రెగ్యులర్గా చేసుకోండి. ఎంత మంచి బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, ఈవెన్ స్లీప్ డిస్టర్బెన్సెస్ తగ్గి, స్లీప్ యాప్నియా మిషన్స్ వాడుతుంటారు కొంతమంది, ఆ ప్రాబ్లం కూడా పోయి అండ్ గురక అనే సమస్యని మనం 100% తగ్గించవచ్చు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా వేల మందికి, చాలా మంది మాకు పేషెంట్స్ వచ్చినప్పుడు అడుగుతుంటారు, మ్యామ్ గురక్కి అసలు మేము ఎన్నో చేసాము, మాకు గురక కంట్రోల్ అవ్వలేదు, ఏదో కొత్త మిషన్స్ అందులో చూస్తున్నాం, ఆన్లైన్లో తెప్పించుకొని పెట్టుకుంటున్నాం, అది కూడా పని చేయట్లేదు, అసలు మా హస్బెండ్ పడుకోకపోవడం వల్ల నాకు డిస్టర్బెన్స్ అని కొంతమంది ఆడవాళ్ళ మీద మగవాళ్ళు కొంతమంది కంప్లైంట్స్తో వస్తుంటారు మా దగ్గరికి. గురక అనేది చాలా సినిమాస్లో కూడా వచ్చేసాయి ఇప్పుడు. గురక అనేది ఒక పెద్ద సమస్య అనుకుంటే అది సమస్య, దాన్ని క్లియర్ చేసుకునే చిన్న చిన్న రెమెడీస్తో కూడా మనం తగ్గించుకోవచ్చు. అండ్ ఇది స్పెషల్లీ యంగ్స్టర్స్లో చాలా మందిలో గురక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల ప్రాపర్ స్లీప్ లేక, ఎటన్నా వెళ్ళినప్పుడు స్లీప్ లేక, ఓవర్ స్ట్రెస్ తీసేసుకొని, కొంతమందిలో నిజంగానే డైజెషన్ ఇష్యూస్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్లోగా ఈ స్ట్రెస్ ఎక్కువైపోయి బీపీ షుగర్ రావడానికి కూడా కారణమైపోతుంది. ఒక చిన్న గురక పెద్ద కాంప్లికేటెడ్ డిసీజ్ తావడానికి కూడా కారణమవుతుంది. స్లీప్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. స్లీప్ ఎప్పుడైతే కరెక్ట్గా లేదో, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుందో అప్పుడు ఈ గురక వస్తుంది. సో గురక్కి బెస్ట్ రెమెడీ మన లవంగాలు, పసుపు, అల్లం వేసి మంచిగా స్టీమ్ పట్టేసి, పట్టే ముందు కొద్దిగా మంచిగా మసాజ్ చేసుకోండి. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత 10 నిమిషాలు మస్ట్ అండ్ షుడ్గా ప్రాణాయామం చేసుకోవాలి. ఆ ప్రాణాయామం కూడా ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం ఉంటుంది. గురక కానీ సైనస్ ప్రాబ్లం ఉండే వాళ్ళల్లో ఈ సీక్వెన్స్లో మనం ప్రాణాయామం చేసుకుంటే చాలా మంచిగా మనకి గురక కంట్రోల్ అవుతుంది. సైనస్ ప్రాబ్లం కానీ, మైగ్రేన్ హెడ్ఏక్స్ ఉన్నా కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఆ సీక్వెన్స్ ఆఫ్ ప్రాణాయామం ఎలా అంటే, మనం నార్మల్గా మార్నింగ్ లేచిన వెంటనే కూర్చొని నాడీ శుద్ధి ప్రాణాయామంతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ రైట్ నాస్ట్రిల్, అలాగా 20 to 25 టైమ్స్, మళ్ళీ దీని నుంచి 20 to 25 టైమ్స్, అలా రిపీటెడ్గా 2 టైమ్స్ చేయండి. ఎప్పుడైతే స్టార్ట్ విత్ నాడీ శుద్ధి ప్రాణాయామ, దాని తర్వాత అనులోమ విలోమ, బ్రీత్ ఇన్, హోల్డ్ యువర్ breathe out, again take a deep breath, hold your breathe out. దీన్ని అనులోమ విలోమ అంటారు. సో ఫస్ట్ నాడీ శుద్ధి ప్రాణాయామ, దాని తర్వాత అనులోమ విలోమ కూడా ఈచ్ నాస్ట్రిల్ ఒక 3 to 4 టైమ్స్ అలా రిపీటెడ్గా చేసుకుంటూ, లాస్ట్ మళ్ళీ థర్డ్ వన్ కపాలభాతి. సో సీక్వెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కపాలభాతి కూడా మనం ఒకసారి లాంగ్ బ్రీత్ తీసుకొని
కంటిన్యూగా బ్రీత్ అవుట్ చేయడం. సో దీంతో పాటు భస్త్రిక, బ్రీత్ ఇన్, భస్త్రిక ప్రాణాయామం. సో ఈ సీక్వెన్స్లో మనం ప్రాణాయామం చేసుకుంటూ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ చేయాలండి. మనం ఎప్పుడైతే తొందరగా పడుకుంటామో తొందరగా లెగుస్తాం. సో బెస్ట్ రెమెడీ మీకు నైట్ పడుకునే ముందు స్టీమ్ చెప్పాను, అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ప్రాణాయామ, కంపల్సరీ ప్రాణాయామ చేసుకోండి. అండ్ మీ గురకలో చాలా మంచి డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు చెప్పే మ్యాజిక్ వాటర్, డీటాక్స్ వాటర్, మనం స్టీమ్ చెప్పాము అండ్ ప్రాణాయామ చెప్పాము. ఇంటేక్ ఆఫ్లో కూడా చాలా మంచి రెమెడీ ఉంది. అదేంటంటే ఒక 250 ml వాటర్లో 2 లవంగాలు వేసుకోండి, పావు స్పూన్ అంత ధనియాలు వేసుకోండి, పావు స్పూన్ అంత వామ్ వేసుకోండి, 2 తులసాకులు, చిన్న అల్లం ముక్క. గుర్తుపెట్టుకోండి, ఇవి 250 ml వాటర్లో వేసి 2 నిమిషాలు మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. ఎవ్రీ డే మార్నింగ్ ప్రాణాయామ తర్వాత ఈ డీటాక్స్ వాటర్ని మనం తాగడం వల్ల గురక అనేది 100% కంట్రోల్ అవుతుందండి. అది ఎంతటి పెద్ద గురక ఉన్నా సరే, క్రమేపీ ఎప్పటి నుంచో ఉన్న గురకని మనం తగ్గించుకోవాలంటే కంటిన్యూగా మనం చేస్తూ ఉండాలి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 12 to 15 డేస్లో మంచి రిజల్ట్స్ వస్తాయండి. 1 డే చేసి మనం నిరుత్సాహపడిపోయి తగ్గలేదు అని చెప్పి రేపటికల్లా ఆపితే ఏ రెమెడీ పనిచేయదు. సో మనము చెప్పిన పద్ధతి వల్ల లైఫ్ స్టైల్ మంచిగా ఉంటుంది, బాడీ హెల్దీగా ఉంటుంది. మనం ప్రాణాయామ చేసుకుంటూ డీటాక్స్ వాటర్ కూడా తాగుతూ నైట్ తొందరగా పడుకుంటున్నాం కాబట్టి ఈజీ డైజెషన్ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇష్యూస్ పోయి బరువు అధికంగా ఉంటే బరువు కూడా తగ్గడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గురుక అనేది ఒక భయంకరమైన సమస్య అనుకుంటే అది భయంకరమైన సమస్య. దానికి ఈజీ వేలో ప్రాక్టికల్గా వేల కేసెస్లో మనం రిజల్ట్స్ చూసాం కాబట్టి మీ వరకు ఈ వీడియో తీసుకొని రావడానికి కారణం. సో చాలామంది కామెంట్స్లో కామెంట్ కూడా చేశారు. కాబట్టి ఈ రెమెడీస్ చేసుకుంటూ ఖచ్చితంగా తొందరగా పడుకొని టైంకి ఫుడ్ తీసుకోండి. అండ్ గురక అనేది ఒక పెద్ద సమస్య అని కాకుండా దానికి ఈ ఈజీ వేలో కూడా మనం తగ్గించుకుంటే మాత్రం హార్ట్ హెల్దీగా ఉంటుంది, లంగ్స్ హెల్దీగా ఉంటాయి, ఎలాంటి స్ట్రెస్ ఉండదు, పీస్ఫుల్గా నిద్రపోతారు, ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కంపల్సరీ ఇది చేయండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.